వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ జనరేషన్ సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అంటే సింగిల్గా ఉంటే ఎక్కువగా ఫ్రీడమ్ ఉంటుందని. నిజంగా సింగిల్గా ఉండే వాళ్ళకి అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండట్లేదా? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే ఉదయశ్రీ. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అయితే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సింగిల్గా ఉంటే చాలా ఫ్రీడమ్ ఉంటుంది అని కొంతమంది చదువుకోవడానికి స్టేట్స్ వెళ్తూ ఉంటారు. కొంతమంది జాబ్ పర్పస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు సింగిల్గా నిజంగా అంత హ్యాపీగా ఉన్నారా? వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవా? ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు సింగిల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకునే టాపిక్ ఎక్స్క్లూజివ్గా. అందుకే నేను ఈ టాపిక్ అనగానే ఐ వాజ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్. చాలామంది పెళ్ళిని అవాయిడ్ చేసి, డివోర్సెస్ తీసుకొని భర్తను అవాయిడ్ చేసి, లేకపోతే భార్యను అవాయిడ్ చేసి, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరి గురించి చెప్తున్నాను నేను. లెట్స్ బిగిన్ విత్ అమ్మాయిలు. మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు భర్త వద్దని బాయ్ ఫ్రెండ్ కన్నా బెటర్గా ఇంకా బాగా డబ్బులు ఇచ్చే వాళ్ళతో మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేది ఇప్పుడు కాదన్నా వద్దన్నా మన సొసైటీలో ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ అయిపోయింది. ఒక కాలంలో ఓన్లీ భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, సొసైటీ, అత్త, మామ, ఆడపడుచులు, రిచువల్స్, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, పూజలు, నోములు, వ్రతాలు అని ఒక బంధం ఉండేది. అసలు నోమ అంటే ఏంటి? పేరంటవా? ఓ సో స్టూపిడ్, గో టు పేరెంట్ అంటున్నారు ఇప్పుడు. అని మనం ఇండియాలో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, అమెరికాలో రివర్స్లో అక్కడ చక్కగా శాస్త్రోక్తంగా చిన్నప్పటి నుంచి రామాయణాలు, భాగవతాలు, భగవద్గీతలు చదివిస్తే పిల్లలకి ట్రెడిషనల్గా లంగావణి లేయించుకుంటా. ఇప్పుడు మన ఫ్యాషన్ డిజైనింగ్ గల్లీకి ఒక బొటిక్ రావడానికి రీజన్ అంతా అమెరికా ఆర్డర్సే. సో ఈ రెండిట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యశ్రీ, సింగిల్గా ఉండటం వల్ల చాలా వరకు చాలా మంది కూడా మంచి ఫెమినిస్ట్లు అయిపోయి సింగిల్గా ఉండండి, డబ్బులు సంపాదించుకోండి, హ్యాపీగా తినండి, తిరగండి అంటున్నారు కదా. బట్ దాని పర్యావసానాలు ఏమేమి ఉంటాయని నువ్వు అనుకుంటున్నావు? వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్ పైన ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ టైంకి కుక్ చేసి వండి పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకుంటారు. జస్ట్ వీళ్ళు వెళ్ళి జాబ్ చేసుకొని వస్తే చాలు. కానీ ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళు అదర్ స్టేట్స్కి వెళ్ళి సింగిల్గా ఉండి వాళ్ళు జాబ్ చేసి దీనికి సమాధానం స్విగ్గీలో వచ్చేసాయి అనుకుందాం. అండ్ స్విగ్గీలో కూడా కాస్త డబ్బులు బాగా సంపాదించుకుంటే హెల్దీ ఆప్షన్స్ వచ్చాయి, ఓల్డెన్ రెస్టారెంట్లు వచ్చాయి. అండ్ వీళ్ళు పల్లెటూరు నుంచి వలస ధనార్జన కోసం సిటీలో, లేకపోతే సిటీ నుంచి యునైటెడ్ స్టేట్స్ కింగ్డమ్ వెళ్తున్నారు, ఫారిన్ కంట్రీస్. అక్కడ కూడా మంచి హెల్దీ ఫుడ్ దొరుకుతుంది. వంట వదిలేసాయి. నెక్స్ట్ రిలేషన్షిప్లో ఇబ్బందులు. ఇప్పుడు ఎవరితోనైనా రిలేషన్షిప్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు కూడా ఇద్దరి మధ్యలో అంత అండర్స్టాండింగ్ ఏం ఉండట్లేదు. మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నది బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా ఇవే మాట్లాడాను కదా. పచ్చి నిజాలు చెప్తాను ఇప్పుడు. సింగిల్ అమ్మాయిలు ఎస్పెషల్లీ వెన్ యూ గో అబ్రాడ్, కానీ పల్లెటూరు వదిలేసి, నేనే అంతెందుకు రుంజళ్ళు వేసుకొని అమెరికా వెళ్ళాను నేను పెళ్ళైన తర్వాత, పొడుగు జళ్ళు. బట్ అక్కడున్న సొసైటీ, అక్కడున్న మనుషులు, అక్కడ ఉండే పద్ధతి, అందరూ కూర్చొని ఇళ్లలోనే తాగుతున్నారు, పాట్లాక్స్ అంటున్నారు, అందరూ వండుకొని వచ్చి ప్యాకెట్ ఆడుతున్నారు. నాకు అసలు అర్థం కాలేదు ఇదేంటి. నేను మా ఎక్స్ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తే నేను డ్రింక్ తీసుకొని వచ్చా, ఆయన అయితే పగ్గలబడి నవ్వాడు. ఏమన్నా ట్రైన్ చేసావా మీ ఆవిడ్ని? విజయవాడ అమ్మాయి టు విస్కాన్ సిటీ, షీఈస్ ఆఫరింగ్ డ్రింక్ అని అందరికి ఫోన్ చేసి చెప్పాడు. అంటే కల్చరల్ షాక్ అండ్ కల్చరల్ చేంజ్ వల్ల మనల్ని మనమే అబద్ధం చెప్పుకుంటూ ఆకర్షణకి గురయ్యి అందుబాటులో లేని వ్యసనాలకి గురవుతున్నాం. అండ్ అఫ్ కోర్స్ నేను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నేను అలాగా 3 ఏళ్ళు ఉండిపోయాను. కానీ నేను అక్కడ స్టూడెంట్స్ని చూశాను పిహెచ్డి చేయడానికి, ఎంఎస్ చేయడానికి. ఐఎమ్ టాకింగ్ 2007 till 10. సో వీళ్ళు ఏంటంటే షుగర్ డాడీ కాన్సెప్ట్స్ ఇవన్నీ నాకు అందుకే చాలా 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 సంవత్సరాలు బ్యాకే చూస్తాను. కాబట్టి నాకు ఇప్పుడు పెద్దగా ఈ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఎందుకయ్యానంటే చాలా చిన్నప్పుడు చూస్తాను చాలా విషయాలు. సింగిల్గా ఉండే అమ్మాయిలు ఎండ్ ఆఫ్ ద డే సిటీలో ఉన్న పల్లెటూరు వదిలేసి, అంటే ఒక ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అంటారు కదా. నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ బాయ్ ఫ్రెండ్స్, టాకింగ్ అబౌట్ బేసిక్ ఫ్రెండ్స్. ఇట్ కెన్ బి గర్ల్ ఆర్ అ బాయ్. వీళ్ళు చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కూడా టాక్సిక్ ఉంటారు, క్వశ్చన్ చేస్తారు, అండ్ వీళ్ళకి నచ్చినట్టు ఉండరు, లేకపోతే వీళ్ళని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు.
ఒక తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, పిన్ని, బాబాయ్ వాళ్ళ పిల్లల్లాగా మనతో పాటు చిన్నప్పటి నుంచి కలిసి పెరగరు, తెలీదు, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. అవసరం కోసం, వెసులుబాటు కోసం, పరిస్థితి కోసం, లేకపోతే వాళ్ళకి ఇష్టమో కష్టమో నష్టమో ఏదో ఒకటి మీ దగ్గర నుంచి ఎలా వస్తుంది, ఎలా తీసుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే కాంటెక్స్ట్ లోనూ చూస్తారు. కానీ ఒక రియల్ ఫ్రెండ్ అబ్బా, ఇప్పుడున్న జనరేషన్ లో నువ్వు హాస్టల్లో ఉన్నా, రూమ్ షేర్ చేసుకున్నా, వర్క్ చేస్తా, నెలకు ₹1,00,000 సంపాదించుకునే ఆడపిల్లకి సాయంత్రం 6 అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే చిరాకు వస్తుంది. ఉదయం ఎమోషనల్ సపోర్ట్ ఉండదు, ఎమోషనల్ డిపెండబిలిటీ ఉండదు. ఎంత కష్టపడి ఆఫీస్లో నటించి బాధపడి ఇబ్బంది పడి తిట్లు తిని ఎన్ని రకాల ట్రామాటిక్ సిచ్యువేషన్ సాయంత్రం వస్తే సేద తీరడానికి ఓ హాస్టల్లోనో షేర్డ్ అకామిడేషన్లోనో లేదా తన సొంత అపార్ట్మెంట్లోనో ఎందుకని అమ్మాయిని విచ్చలవిడితనం అంటున్నారు. ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మారుస్తుంది అంటున్నారు. కానీ ఆ సాయంత్రం వచ్చే వాక్యూమ్ ఒక అగాధం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా. తనతో తన సంఘర్షణ, తనలో తను పడే వేదన, తనతో తను చేసే యుద్ధం చాలా నిర్మానుషం అన్నమాట. తనే ఎమోషనల్గా సపోర్ట్ చేసుకుంటూ, తనకు తానే నచ్చ చెప్పుకుంటూ, తనతో తనే ఉంటూ, సెక్యూర్డ్గా చూసుకుంటూ, ఎక్కడి నుంచి ఎలాంటి ఆపద రాకుండా వల్నరబుల్గా ఉండే స్టేట్లో కూడా ఎవరికేం చెప్పాలో క్యామోఫ్లాజ్ చేస్తే లోపల ఏమవుతుంది, దిల్ గో త్రూ టూ మచ్ ఆఫ్ ట్రామాటిక్ ఎమోషనల్ ప్యాక్ చేసేసుకున్నాం అనుకో. రోజు షిట్ వేసుకొని నువ్వు తిని పడేసిన అట్టిపండు తొక్కలు లేకపోతే కుళ్ళిపోయిన యాపిల్స్ అన్ని బ్యాగ్లో వేసుకొని రోజు నువ్వు నీ చుట్టూతో ప్యాక్ చేసుకుంటే కంపరాదా. ఎమోషన్స్ కూడా అలాగే ఫిజికల్ అదే టైంలో స్ట్రాంగ్ అవుతారు. ఇవన్నీ కూడా గో త్రూ అవ్వాలి అని అంటారుగా కొంతమంది. అక్కడికి వద్దాం. హ్యూమన్ ఇస్ అ సోషల్ యానిమల్. ఒక సొసైటీ హ్యూమన్ యాజ్ అ బీయింగ్ ఇస్ అ సోషల్ యానిమల్. నలుగురితో కలిసి ఉండటం, నలుగురితో కష్ట సుఖాలు చెప్పుకోవడం, బాధలు చెప్పుకోవడం, సుఖం వచ్చినప్పుడు సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం, దుఃఖం వచ్చినప్పుడు నలుగురు వచ్చి ఓదార్చడం అనేది ఒక బేసిక్ సొసైటికల్ నార్మ్స్లో ఉన్నాం. బట్ ఇది ఒక ఆడది క్రియేట్ చేసుకోవాలి. ఒక ఆడపిల్ల డిగ్రీ అయిన తర్వాత ఒక కాలేజ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసి క్రియేట్ చేసుకోవాలంటే ఎంతమంది ఫ్రెండ్స్ మోసం చేస్తారు. లవ్ అని ప్రేరేపించి అందంగా ఉండే ఆడపిల్లని ఎంతమంది ఫిజికల్గా వాడుకొని వదిలేస్తున్నారు. తనకంటూ ఒకళ్ళు ఉన్నారు, తనవారయ్యే వాళ్ళు ఉన్నారు అంటే తనకంటూ ఉండే ఫ్రెండ్స్, తనవారయ్యే బాయ్ ఫ్రెండ్ ఎన్ని రకాలుగా వాళ్ళకి నరకయాతనలు చూపించి శిరశ్ఛేదనం, ఆఖరికి వాళ్ళ తల కూడా తీసేసి, అంటే అంత ట్రామాటిక్ పరువు మనం చూసాం గర్ల్ ఫ్రెండ్ సినిమా. అన్ని కోసేసి ఫిజికల్గానే కాదు, ఎమోషనలీ, మెంటలీ, సోషలీ ఫ్రెండ్స్ కూడా చేస్తారు అమ్మాయిలు అట్లా. నేను ఇక్కడ అబ్బాయిని బాయ్ ఫ్రెండ్నే అన్ను, రెగ్యులర్ ఫ్రెండ్స్ కూడా ఇంత స్ట్రెస్ అమ్మాయి గో త్రూ అవుతుంది. ఇది ఒక ఎవ్రీడే స్ట్రగుల్. సాయంత్రం 6 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఆ అమ్మాయి ఫ్రీడమ్ ఉంది, సుఖంగా ఉంది, అబ్బాయిలతో తిరుగుతుంది, తాగుతుంది, పొట్టుపట్లు వేసుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది, ఎవడు పడితే వాడితో ఉంటుంది, నో బడీ ఈజ్ అండర్, అంటే ఏమీ చూడట్లేదు అమ్మాయిని, ఎవరి కంట్రోల్లో లేదని అని దెప్పడం చాలా ఈజీ ఒక ఆడపిల్లని. బట్ తను గో త్రూ అయ్యే ఎవ్రీడే స్ట్రగుల్ని సాయంత్రం ఎవరు వింటున్నారు, పడే ప్రతి కష్టాన్ని ఎవరు ఓదారుస్తున్నారు, మనసులో ఉన్న సంఘర్షణని ఎవరు తీరుస్తున్నారు, అగాధంలోకి కూరుకుపోయే తన ప్రతి ఎమోషన్లోంచి ఎవరు బయటకు తెస్తున్నారు, తనని తానే తెచ్చుకుంటుంది. అలాంటి ఆడపిల్లలు ఆయుధంలాగా మారి సొసైటీలో యుద్ధం చేస్తున్నారు. ఆ ఆయుధంలా తనని తను మార్చుకునే క్రమంలో ప్రేమించే వాడి మీద ట్రస్ట్ పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పడిన బాధ, నా అనే మనుషులు అనుకున్న ఫ్రెండ్స్ మీద కూడా విపరీతమైన చిరాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పొడిచిన వెన్నుపోట్ల వల్ల. ఈ ఫ్రస్ట్రేషన్ లో వీళ్ళు వెళ్లాల్సింది తల్లిదండ్రుల దగ్గరికి. తల్లిదండ్రులతో వీళ్ళకి మాట్లాడాలనే ఇంట్రెస్ట్, ఎస్పెషల్ ఐమ్ టాకింగ్ అబౌట్ 21 to 29 or 30. ఫ్రెండ్సే ప్రపంచం, ఫ్రెండ్సే పరమార్థం అనుకుంటారు. ఇలాంటి టైంలో అమ్మా బాబులు చెప్పే నీతి వాక్యాలు, తిన్నావా, ఎక్కడే నేను బయట ఉన్నా, నైట్ ఇంటికి ఎందుకు రా. I was raised in a very, very closed family of a combined family. I'm so blessed. ఎందుకు పాతకాలంలో కంబైన్డ్ ఫ్యామిలీస్ అండ్ మన కుటుంబ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉందో తెలుసా. తల్లి, తండ్రి, నాయనమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, వాళ్ళ పిల్లలు పుట్టేలోపు ఇంకో అత్తయ్య, మామయ్య, వీళ్ళకి పిల్లలు కలిసి కొట్టుకున్నా, మా అమ్మగారు నన్ను ఎవరిని వచ్చి కొట్టినా నన్నే తిట్టేవాళ్ళు.
వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. మన వాళ్ళు మన మన కుటుంబం అనుకుంటే తిట్టుకోవడం కొట్టుకోవడం అనేది తల్లిదండ్రులు కూడా ఇప్పుడేంటి మా పిల్లని కొట్టామని టీచర్ని వెళ్ళి కొడుతున్నారు. అవును. సో ఓకే, మనం తప్పైనా మంచి అయినా మన అనుకునే వాళ్ళకి కలిసికట్టుగా పోవాలి, గొడవలు పెట్టుకోకూడదు. నా కాంటాక్ట్స్ ఎప్పుడైనా చూడు, నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే నేను కుదిరితే సపోర్ట్ చేస్తా, వాళ్ళ లోపం తెలిసిన. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మన కుటుంబం నుంచి వస్తుంది. ఒక గ్రూప్, ఒక ఉమ్మడి కుటుంబం నుంచి వస్తుంది. నా కళ్ళ ముందు మా పిన్ని పిల్లలు పుట్టారు. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు మా చిన్నారిని పెంచాను నేను. సో ఒక అమ్మతనం, ఒక తల్లితనం, ఒక ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి ఎలా వస్తుంది? చుట్టుపక్కల పక్కింటి వాళ్ళ పిల్లల మీద అంత ప్రేమ ఎందుకు ఉంటది? మా సొంత మేనమామ కూతురు తేజు పుడితే దానికి ఎంత బుడదు, అది 11 నెలలో 12 నెలలో. అప్పటి నుంచి వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసింది మా అత్తయ్య. దానికి 5 ఏళ్ళు వచ్చే వరకు మా ఇంట్లో నన్ను మా అమ్మగారు కొడితే మా అమ్మ కాలు పట్టేసుకొని అత్త కొట్టద్దు అనేది. సో ఆ ప్రేమలు అనేది నీకు ఫ్రెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు, రాదు. ఎందుకు వస్తుంది? ఏమి ఇస్తున్నావు అనే క్వశ్చన్ వస్తుంది తప్పించి అక్క చెల్లి అన్న తమ్ముడు అత్త మామయ్య మా బబ్బుగాడు లేకపోతే నానిగాడు నేను డిగ్రీ చదువుతుంటే ఆడు పుట్టాడు అంత పిల్లాడు వస్తే అని తిట్టేవాడు నన్ను. మా మామయ్య ఊరుకోవే అనేవాడు. ఆడు డోర్ వేసేసి రావద్దు మా ఇంటికి అనేవాడు. నేను డిగ్రీ. అంత బుడ్డ పిల్లల మీద కూడా మనకి క్షమ దయ అంటే ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు మన పక్కింటి పిల్లలు అలా చేసాం అనుకో ఊరుకుంటావా? నీ ఫ్రెండ్స్ పిల్లలు చేసావు ఏంద్రా ఇంటికి వెళ్ళేదా అనుకుంటాం మనం. అదే మన ఇంట్లో మనం అలా నేర్చుకోవడం వల్ల మనకు అది వస్తుంది. ఆ సపోర్ట్ స్ట్రక్చరు నాకు నేను డివోర్స్ ఇచ్చినప్పుడు కానీ నాకు ఏదైనా ఇబ్బంది కలిగి మొత్తం ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేశారు. నువ్వెప్పుడు తప్పు చేయలేదు. మా మామయ్య, మా మేనమామలు, మా పిన్నులు. ఇక్కడ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఆ రీప్లేస్మెంట్ ఫ్రెండ్స్ పేరెంట్స్ నుంచి కోరుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వాలన్న క్వశ్చన్లో ఉంటున్నారు. నేను అనేది ఏంటంటే ఉన్నట్టుండి కుటుంబం వైపు చూడండి, కుటుంబమే సర్వస్వం అన్నాం. బట్ కుటుంబంలో స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి, బ్లడ్ లైన్స్ ఉన్నాయి. దెర్ ఈస్ అ బ్లడ్ లైన్ దట్ ఈస్ దేర్. వాళ్ళతో వైరం ఉంటుంది, కొంతమందితో పడదు. పడే వాళ్ళతో సపోర్ట్ స్ట్రక్చర్ తీసుకోండి దాన్ అవుట్ సైడర్స్. ఎందుకంటే అవుట్ సైడర్ నీ నష్టం కోరి నీ జీవితం నాశనం చేయడానికి బోళ్ళని పన్నాగాలు పన్నుతారు మనం గ్రో అయ్యేటప్పుడు. సొంత కుటుంబం వాళ్ళు కూడా చేస్తారు, అట్లా కాదను. కానీ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన కుటుంబం ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు. సో తల్లిదండ్రులతో ఫ్రెండ్షిప్ చేసి తల్లిదండ్రులతో ఉన్నట్టు చెప్తే నేను ఈ ఎంటైర్ ప్రాసెస్ లో చెప్పేది ఏంటంటే సాయంత్రం అయితే 4 గోడలు కనిపిస్తుంది ఒక సింగిల్ అమ్మాయికి. తల్లిదండ్రి ఉన్నారనుకో, నేను ఇంత ఏజ్ వచ్చినా మా అమ్మగారు పక్కన పడుకుంటే శుభ్రంగా నిద్ర పడుతుంది. అదే ఇక్కడ సింగిల్ గా ఉంటే 2 వరకు 3 వరకు ఫోన్ చూసుకుంటా ఉండాలి, లేకపోతే బయటకి ఎక్కడికన్నా వెళ్దామా. సో దిస్ ఆల్సో నాన్ సెన్స్ కమ్స్ బీయింగ్ సింగిల్ అండ్ బీయింగ్ లోన్లీ. డిప్రెషన్లు, స్ట్రెస్లు ఇవన్నీ సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అనుకుంటారు ఏముంది ఎవరితో పడితే ఆడితో మాట్లాడొచ్చు, ఏం ఉండదు అక్కడ. సో దట్ ఆల్వేస్ బ్రింగ్స్ యూ డౌన్ టు ఆథెంటిక్ రిలేషన్షిప్. ఏది నా లైఫ్లో నేను సాయంత్రం అయితే మనస్ఫూర్తిగా మాట్లాడుకునే వాళ్ళు ఎవరు అని వెతుకుతారు ప్రతి సింగిల్ అమ్మాయి, సింగిల్ అబ్బాయి కూడా. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. బీయింగ్ సింగిల్ ఈజ్ నాట్ ఈజీ. అండ్ ప్రతి ఒక్కళ్ళు డివోర్స్లు ఇచ్చేసి సింగిల్ గా మేము పీకేస్తాం, మేము పొడి చేస్తాం, మేము దున్నేస్తాం, మేము రక్కేస్తాం అంటే హౌ మచ్ ఎమోషనల్ ట్రమాయిల్ దట్ అ హ్యూమన్ హ్యాస్ టు గో త్రూ అనేది ఒక్కొక్కటి. వీళ్ళు ఈవెన్చువల్ గా ఒక సైకోపాథ్స్ లాగా సింగిల్ గా ఉండి ఒక్కళ్ళే ఉండి క్రిమినలైజ్డ్ వర్షన్స్ లోకి. అండ్ కొంతమంది అయితే నేను చెప్పలేను, వీడియోలు తీసి మల్టిపుల్ అమ్మాయిలతో ఉండి తిక్క 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 పనులన్నీ చేసింది. ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దట్. సో నేను ఇది నా అనుభవంతో చెప్తున్నాను. సింగిల్ గా ఉండి ఎవరన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీతో ప్రేమగా ఒక రిలేషన్షిప్ లోకి వస్తున్నాం అంటే వాళ్ళు నటిస్తున్నారు. అండ్ దే ఆర్ కాజింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్ ఈవెన్చువల్లీ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత. ఓకే, జాగ్రత్తగా ఉండండి. కుదిరితే కుటుంబంతో సహవాసం చేయండి. కుటుంబ సభ్యులతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఇట్లాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటకు వస్తాం. సో మీరు అన్ని పురాణాలతో ముడి పెడుతూ ఉంటారు కాబట్టి ఏ టెక్నాలజీ కూడా, ఇందాక మీరు ఒక టాపిక్ మాట్లాడుతూ మహాభారతంలో కౌరవుల గురించి మాట్లాడినప్పుడు అప్పట్లో కూడా అంటే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అండ్ ఎగ్ ఫ్రీజింగ్ అంటున్నారు, అప్పట్లో కూడా కౌరవులు ఇలా పుట్టారు అని చెప్పారు. సో ఆ సందర్భంలో ఏఐ టెక్నాలజీ గురించి కూడా మీరు ఒక మాట మాట్లాడారు. అంటే ఏఐ అనేది ఇప్పటిది కాదా, మన పురాణాల్లో కూడా ఏఐ ఉందంటారా మీరు? సో ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు ఉదయశ్రీ. అంటే కంప్యూటర్స్ వచ్చిన దగ్గర నుంచి రిలేషన్షిప్స్ తక్కువైపోయినాయి, హ్యూమన్ మాట్లాడుకోవడం తక్కువైపోయింది. అంటే నెట్లోనే మాట్లాడుకునే వాళ్ళు చాటింగ్ అన్న స్టేజ్ నుంచి వాట్సాప్లు, వీడియో కాలింగ్లు, ఇంకా చెప్పాలంటే స్నాప్లు ఇట్లా వచ్చిన దగ్గర నుంచి హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది చాలా దారుణంగా తయారైనాయి. అండ్ మల్టిపుల్ పీపుల్ని కలుస్తున్నారు, ఒక రిలేషన్షిప్ సక్రమంగా లేదు అంటున్నారు.
అండ్ ఎస్పెషల్లీ అడ్వెంట్ ఆఫ్ ఏఐ వల్ల జాబ్లు పోతాయి, అసలు హ్యూమన్ రేస్ డిస్ట్రక్ట్ అయిపోతుంది. అవును. అండ్ మన ఇంటెలిజెన్స్ ఇంకెందుకు పనికి రాదు, దానివల్ల లోపాలు చాలా ఎక్కువ ఉన్నాయి హ్యూమన్ కైండ్కి అని చెప్తున్నారు. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏఐ విత్ ఆడియో విజువల్, ఏదైతే మనం ఇప్పుడు ఏఐ ఎక్కడ రన్ అవుతుంది, ఓన్లీ ఆన్ అ స్క్రీన్ ఆర్ అ ఫోన్ ఆర్ అన్ ఆడియో విజువల్. ద బేస్ ఆఫ్ ఏఐ ఎక్కడ, ఒక ఆడియో విజువల్ మాత్రమే, ఒక వినికిడి శక్తి, ఒక చూసే శక్తి. దీని నుంచే నువ్వు ఏ టెక్నాలజీ ఆవిర్భావం చెందింది. ఒకవేళ అది వాడద్దు అంటే ఈ టెక్నాలజీలోనే చచ్చిపోతుంది, దాని నుంచి అయితే బయటికి రాదు కదా. ఫస్ట్ థింగ్ ఓకే, రోబోస్ లో వచ్చింది అని అనుకుందాం, బట్ దాని ప్రోగ్రామ్ చేసేది అది మళ్ళీ తర్వాత టాపిక్ మాట్లాడదాం. ప్రస్తుతం మనం జనరేటివ్ ఏఐ స్టేజ్ లోను, చాట్ జీపీటీలు, పర్ప్లెక్సిటీలోను ఉన్నాం. ఓకే, దీనికి ప్రాంప్ట్స్ ఇచ్చేది మనమే, క్రియేట్ చేసేది మనమే. సో ఇది పురాణంలో ఎక్కడ దీని దాఖలాలు కనిపించాయంటే, నేను వెతుకుతుండగా ఏఐ అనేది ఆడియో విజువల్ లో ప్లే అవుతుంది. అండ్ ఆ ఆడియో విజువల్ అంటే ఇప్పుడు ఏవి టెక్నాలజీ కూడా, ఇప్పుడు ఈవెంట్స్ లో చెప్పాలంటే, నేను మొన్న బెలీషియాకి వెళ్ళాను. నేను ఒక పబ్కి నా ఫ్రెండ్ పిలిస్తే ఏదో కొత్తగా లైట్ షో ఉంది అది ఇది అని. సో ఇట్లాగా స్క్రీన్ యూజువల్ గా మనం ఇలా చూస్తాం, బట్ తలపై వరకు మొత్తం స్క్రీన్ ప్లే అవుతుంది. అండ్ మొన్న తెలంగాణ రైజింగ్ సమిట్కి వెళ్ళినప్పుడు కూడా చూసే ఉంటారు, నువ్వు కూడా చూసే, ఇట్లా డూమ్ లోపల 360 degrees లో మొత్తం ఏ ప్లే అవుతుంది. అంటే వీడియో ప్లే అవుతుంది, మనం ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ప్లే అవుతుంది, ఎంటైర్ 360 degrees లో షార్ప్ ఎడ్జ్ లేకుండా ప్లే అవుతుంది. అవునా, ఎవరు ఏది చూపించాలనుకుంటే అది అందులో ప్లే అవుతుంది. ఇది చాలా డీటెయిల్ గా మనకి ఇప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. ఇదే కాన్సెప్ట్ మయసభ అని విన్నావా? విన్నాను. ఆ మయసభలో ఏమేమి ఉంటాయి? వింతలు, విడ్డూరాలు, ఎక్కడా చూడింది, కనిపించేది నిజం కాదు, నిజం అనుకున్నది కల్పితము అని చెప్పి. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పు మయసభ గురించి. అంటే దుర్యోధనుడు నడుచుకుంటూ వెళ్తాడు, అక్కడ వాటర్ ఉన్నాయి, తనకి కనిపించదు, మామూలుగా గ్రాస్ అనుకుంటాడు. అక్కడ కాలు పెట్టినప్పుడు అందులో అది పడిపోతాడు దాంట్లో. సినిమాల్లో చూసాడు. అండ్ ఇంకోటి తల కూడా గుద్దుకుంటాడు. అవునవును అవును. సో మనకు అక్కడ వాల్ ఉంటది అని తెలీదు, ఇట్ లుక్స్ లైక్ అన్ ఇన్విజిబుల్ స్పేస్ టు మూవ్ అరౌండ్. ఇట్లా వెళ్ళగానే ఇట్లా వాల్ తగులుతుంది. అవునా? సో వాట్ ఈస్ దట్ టెక్నాలజీ? అక్కడ తిన్న పేపర్ అంటే స్క్రీన్ లేదు. ఓకే, నీకు మనం టేక్ ద ఎగ్జాంపుల్ గ్రాస్, కానీ కాలు పెడితే వాటర్ లో కింద పడిపోతాడు. అప్పుడే కదా పాప ఆవిడ నవ్వితే ద ఎంటైర్ కురుక్షేత్ర ఇస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ వాట్? ఏవి విత్ అ డిజైన్డ్ ఏఐ. ఓకే, విత్ హై ఎండ్ టెక్నాలజీ. ఓన్లీ ఆడియో విజువల్ వేయాలి అంటే ఇదివరకు ఒక స్క్రీన్ ఉండాలి, ఇప్పటికీ స్క్రీనే ఉండాలి. విత్ హై ఎండ్ రోబోటిక్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ ఏంటో కూడా మనకు తెలియదు. ఓకే, ప్రొజెక్షన్ తిన్న లేయర్ ఉంది. అండ్ వాళ్ళకి ఎట్లా కావాలి అంటే అట్లా మయసభ మొత్తం సృష్టించానని చెప్పాడు. ఏమో ఇంకా విజువల్స్ మారాయేమో. అక్కడ గ్రాస్ దగ్గర వాటర్ ఉంది, డోర్ లేదు అనుకొని వెళ్తే తల కొట్టుకుంటుంది, డోర్ ఉంటది అంటే రియల్ డోర్ ఉంది. సో ఏం టెక్నాలజీ అది? అండ్ పుష్పాలు, లేకపోతే వజ్రవైడూర్యాలు, లేకపోతే నేచర్, ఇట్లా రకరకాలని చెప్పి వర్ణిస్తారు. మన మహాభారతం లోపలికి వెళ్తే మయసభ గురించి వర్ణిస్తారు. అందరికీ తెలిసిన సినిమాల్లో చూసిన ఈ 2 సందర్భాలు కూడా అతని గర్వభంగం అవుతుంది. నాలాంటి వీరుడు శూరుడు ఈ మాయలో పడిపోవటమా? మాయ లుక్స్ లైక్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ సంథింగ్. అది ఇంటెలిజెన్స్ అనుకో, నిజం అనిపించేలాగా ఉండే ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్ అది. అవునా కదా? అంతే. అవునా? సో అప్పుడేముందన్నట్టు, దట్స్ ఆల్రెడీ సంథింగ్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ విచ్ లుక్స్ లైక్ రియల్. ఏఐ కూడా అంతే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ లుక్స్ లైక్ అ రియల్ ఇంటెలిజెన్స్. సో అది ఆల్రెడీ చేసున్నారు. అండ్ ఆడియో విజువల్ లో రంగంలో ఇంకా తోపులై ఉన్నారు అప్పట్లోనే. సో ఏ ఇంపాక్ట్ ఏం ఉండదు ఇప్పుడు. మరి అప్పుడు ఉంది, అప్పుడు బానే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, సర్వైవ్ అయ్యారు. అంత టెక్నాలజీ అప్పుడు ఉంది. దానికి ఎప్పుడైనా సరే మనకి, ఎస్పెషల్లీ మనకి మహాభారతంలో చెప్పే ప్రతి ఒక్కటి కలియుగానికి ఒక బాట. కరెక్ట్. అండ్ అన్నదమ్ములు కొట్టుకోవడం మొదలైంది అప్పుడే, దాయాదుల పిల్లలు కొట్టుకోవడం మొదలైంది అప్పుడే. ఆస్తుల కోసం, అరే బాబు నాకు 5 ఊళ్ళు ఇవ్వరా బాబు అని చెప్పి సంధి చెప్పిన, నేను అది కూడా ఇవ్వను అని చెప్పి విపరీతమైన పైశాచిక రాక్షస గుణం లాక్కోవడం మొదలైంది అక్కడే. అది సొంత పిన్ని పిల్లలు అవనివ్వు, రాజ్యాధికారం వాళ్ళకే, ధర్మం ఎంత పాటించినా
ఏకవస్త్రిని, అంటే చెప్పాలంటే ఆవిడ అప్పుడు పీరియడ్స్ లో ఉంది చెప్పాలంటే. ఉమ్, ఓకే, అలాంటి టైంలో కూడా తీసుకొచ్చి ఆవిడ వివస్త్రాలు చేయడం అనేది అంటే అంత వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం అంత నీచ నికృష్ట. ఇప్పుడు రేపులు కానీ ఉమ్, ఇండైరెక్ట్లీ ఇట్స్ ఆల్సో అ క్యూ ఫర్ అస్ దట్ హౌ అవర్ సొసైటీ ఇస్ గన్ బి. ఉమ్, వీళ్ళు కూడా సిగ్గు లేకుండా ఫన్ కోసము ఎంటర్టైన్ కోసము ఉన్న ఆస్తులు పెట్టేసి భార్యను కూడా అంటే హౌ కలీ విల్ ఎఫెక్ట్ యువర్ బ్రెయిన్ అనేది చెప్పారు. సో మనం ఎప్పుడైతే మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకుండా జూదానికి వ్యసనాలకి, ఇప్పుడు అదే అవుతుంది. ఒక కుటుంబ వ్యవస్థ నుంచి బయటకు వచ్చేసి ఏదైతే మనం పణంగా ఆస్తులు అమ్మాయిలు మానాలు బయటకు వచ్చి డబ్బుల కోసం ఎంటర్టైన్మెంట్ కోసం సుఖం కోసం పణంగా పెడతారో ఉమ్, జీవితాలు నాశనం అయిపోతాయి అని ఒక అర్థం అప్పుడు చెప్పారు. ఉమ్, సో టెక్నాలజీ ఎంత పెరిగినా అప్పుడే పెరిగింది, అవును. ఎక్స్టెండెడ్ స్టేట్ లో పెరిగినా సరే ఎప్పుడైతే హ్యూమన్ తన విలువలు మర్చిపోయి బేసిక్స్ మర్చిపోతాడో అదే డిస్ట్రక్షన్, కానీ మిగిలిన టెక్నాలజీ కాదనేది నా ఫీలింగ్. ఉమ్, ఇది వాళ్ళు చెప్పారో లేదో కానీ నేను రీసెర్చ్ చేస్తే నాకు ఇన్ఫర్ అయిన ఫీలింగ్. ఉమ్. ఇప్పుడు ఏ వచ్చి కూడా మనుషులు ఏం చంపేది, మన స్కిల్ పెంచుకుంటే మనం బాగానే ఉంటాం. ఎక్సలెంట్, కరెక్ట్ గా చెప్పారు. ఉషశ్రీ గారు, ఆవిడ చెప్పిన అంటే ఆవిడ ఫీలింగ్ ఏంటి అని అంటే సంతానలేమి సమస్యలు అంటే ఫర్టిలిటీ అనే ప్రాబ్లం పెరిగిపోతూ ఉంది, పిల్లలు పుట్టట్లేదు, ఏజ్ 30 దాటాకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఎగ్ ఫ్రీజ్ చేసుకోండి, అట్ ది సేమ్ టైం కెరీర్ పైన ఫోకస్ చేయడానికి కూడా మీకు ఆప్షన్ ఉంటుంది కదా, అండ్ వాళ్ళకి అపోలో హాస్పిటల్ ఉంది కాబట్టి ఆవిడ ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడడం జరిగింది. కానీ చాలా చాలా ట్రోల్ చేశారు. సో మీకేమనిపిస్తుంది ఉపాసన గారి మాట? అంటే ఆవిడ చెప్పడం కన్నా చేశారు కూడా, బేసికల్ గా ఎగ్స్ ఫ్రీజ్ చేశారు, ఇప్పుడు కమలలు కూడా పుట్టబోతున్నారు. సో చాలా మంది ఇబ్బందికరమైన మాటలు అలా మాట్లాడారు, బిజినెస్ ప్రమోట్ చేయడానికి చెప్తుందా ఇట్లా అది ఇది అని. పాప ఉపాసన గారు కూడా తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను మాట్లాడింది ఎంత ట్రెండ్ అవుతుంది నాకే తెలియదు అని చెప్పి. సో జోక్స్ పక్కన పెడితే ఇదేదో కొత్తగా ఉపాసన చెప్పింది, లేకపోతే ఇదొక కొత్త ఆవిష్కరణ సైన్స్ పరంగా అని అనుకోవడం మన బుద్ధి తక్కువతనం. సో నేను యూ ఆల్వేస్ నో ఐమ్ విజయవాడ చుప్పనాతి అమ్మాయి హూ టాక్స్ అబౌట్ పురాణాస్ అండ్ ఆల్ ద ఓల్డ్ స్టోరీస్ కదా. ఇది మనం మహాభారతంలో పేర్లు నేను అంత పెద్ద పండితురాలని కాదు కానీ సింపుల్ గా ద జనరేషన్ ఆఫ్ కౌరవస్, ఎంతమంది కౌరవులు పుట్టింది? 100 మంది. అండ్ వాళ్ళతో పాటు ఇంకొక ఆడపిల్ల కూడా ఉంది. అవును. ఓకే, 100 అన్నదమ్ములు. ఆ. ఎలా పుట్టారు వాళ్ళు? మీకు Pots తెలిసిన లో. పాట్స్ లో పుట్టారు. మట్టి కుండలో అన్నారు. అది మట్టితో చేశారా, గ్లాస్ తో టెస్ట్ ట్యూబ్స్ చేశారా అనేది డీటెయిల్స్ పక్కన పెడితే, ఒక హ్యూమన్ లైఫ్ టైంలో బేసిక్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఒక హ్యూమన్ లైఫ్ టైంలో 100 మంది పిల్లల్ని కనాలంటే 100 ఏళ్ళు బతకాలి వాళ్ళు రియాలిటీలో. సో ఇన్ రియాలిటీ అందరికి ఏజ్ గ్యాప్ ఏమి 1 ఇయర్ ఏం లేదు, కుండల్లోంచి ఆవిర్భావం చెందారు. అండ్ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంది, అది పక్కన పెడితే కుండల్లోంచి పిల్లలు పుట్టారు, అదైతే సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ కదా. ఓకే, సో అప్పట్లోనే టెస్ట్ ట్యూబ్ బేబీ అనే కాన్సెప్ట్ ఉంది. అండ్ ఇంతమంది మగపిల్లలు కావాలి, ఇలా ఒక ఆడపిల్ల కావాలి అని డిజైన్ చేసుకున్నారు. అవును. సో ఇప్పుడు అంటున్నారు మనకి ఇలాంటి లక్షణాలు కావాలి, ఆడపిల్ల కావాలా మగపిల్ల కావాలా, ఆడవాళ్ళకి సినీ తారలకి ఒళ్ళు మీద సోక్ ఎక్కువైపోయింది, బిడ్డని కనట్లేదు, అతి చేస్తున్నారు, న్యాచురల్ బేబీ ఫార్మేషన్ చేయట్లేదు, ఓన్లీ వీళ్ళకి నచ్చినట్టు టెస్ట్ ట్యూబ్లు వేస్తున్నారు, స్పర్మ్ వేస్తున్నారు, ఇది అయిపోతుంది. బట్ వాళ్ళకి పుట్టినట్టే పుడుతున్నారు అని అంటున్నారా? అవును. ఈ టెక్నాలజీ పెరిగిపోయింది అంటున్నారా? మరి ఇది ఎప్పుడు టెక్నాలజీ? అవును, ఓల్డ్ టెక్నాలజీయే కదా. ఎగ్జాక్ట్లీ, అప్పట్లో నుంచి ఉంది. మన కలియుగానికి ఒక మార్గదర్శకం చెప్పడానికి శ్రీమద్ భాగవతము, లేకపోతే మనకి కురుక్షేత్ర యుద్ధం కానీ, లేకపోతే భగవద్గీత, ఇవన్నీ కూడా వేదాల సారాన్ని పండితుల నోట్లోంచి విని ఆ అర్థాలు అర్థం కాని పామరులకు కూడా అర్థమయ్యే భాషలో స్టోరీ రూపంలో చెప్పారు. ఓకే, ఇలా పుష్పక విమానాలు ఉన్నాయి, యుద్ధంలో మనం వేసిన ప్రతిచర్యకి ప్రతిచర్య, ఒక బాణానికి ప్రతి బాణము ఒకటి సంధిస్తే, నాట్ ఓన్లీ మనకి ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ ఆఫ్ మహాభారతంలో, కెన్ యూ బిలీవ్ సూర్యుడు కొన్ని సెకండ్స్ పోస్ట్ పోన్ చేస్తాడు కృష్ణుడు. అవును అవును. ఏం మాట్లాడుతున్నాం మనం ఈ తుమ్మిడి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి? దే వర్ డేస్ అర్త్ రొటేషన్ ని చైనా కొంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిందని వింటున్నాం మనం, ఎందుకంటే డేస్ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి.
సో బేసికల్ గా ఇప్పుడు కనుక్కునే టెక్నాలజీ ఏదో శాటిలైట్ పంపించి ఎర్త్ రొటేషన్ ఫ్రీక్వెన్సీని పెంచామనో చెప్తుంటే అక్కడ కృష్ణుడు స్తంభింపజేశాడు, అంటే ఆపాడు. ఆర్ లేదా క్యామోఫ్లేజ్ చేశాడు, హోల్డ్ చేశాడా, స్టాప్ చేసి బ్యాక్ కి తిప్పాడా, లేకపోతే ఫ్రంట్ కి తిప్పాడా, గాడ్ నోస్ వాట్ హీ డిడ్, బట్ దెర్ ఈజ్ అ టెక్నాలజీ విచ్ ఈస్ యూజ్డ్. అవునా? సో మనం మాట్లాడుకునే ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో అది ఆల్రెడీ, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ అండ్ యంగ్ ఏజ్లో ఏదైతే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తారో అవి హెల్తీగా ఉంటాయి. మరి ఆవిడ ఎగ్స్ ఫ్రీజ్ చేస్తేనే కదా అన్ని బేబీస్ వచ్చాయి. ఎప్పుడు కావాలంటే ఒక్క ఎగ్లోంచి 100 మంది అయితే రారు కదా. అండ్ ఋషులు మునులు వచ్చి ఆ కుండల్లో అలా పెట్టారు. అండ్ ఇక్కడ ధర్మరాజు పుట్టాడనే బాధతో ఆవిడ చాలా చాలా ఇబ్బంది పడిందని దానికి ఒక కథ ఉంది. సో కథను పక్కన పెడితే ఒరిజినల్ గా బ్యూటిఫుల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్పట్లోనే చాలా అప్గ్రేడ్ అయింది. అప్పుడేమో మరి ఏం వాడారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా స్టోర్ అయింది, ఇప్పుడు మనం ఏ వాడుతున్నాం, ఫోన్లు వాడుతున్నాం, ఇవన్నీ భూమిలో అంతమైపోయింది అనుకో. ఇప్పుడు కృష్ణుడి ఎలా అయితే మనకి లోపలికి వాటర్ లోకి వెళ్ళిపోయిందో టెక్నాలజీ అంతా భూస్థాపితం అయిపోయి ఉండొచ్చు. సో దెర్ ఈస్ నో దాఖలాలు ఆఫ్ హౌ దే వుడ్ హావ్ డన్ వాట్ దే హ్యాడ్ డన్. సో ద ఇన్ఫర్మేషన్ ఇస్ ఎంటైర్లీ గాన్. విధి పంచభూతాలు తలుచుకుంటే టెక్నాలజీని అంత దాయగలం. సో మనం ఇప్పుడు ఏదో పొడి చేస్తున్నాం, పీకేస్తున్నాం అనుకుంటా, ఉన్నదే ఫ్రీక్వెన్సీలో ఉంటది. ఒక సైంటిస్ట్ ఒక థాట్ వచ్చింది ఇలా చేద్దామంటే ఎగ్జిస్టింగ్ రియాలిటీలో ఇన్నోవేషన్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్కవరీస్ అంటారు. ఉన్నది ఆల్రెడీ తెలుసుకోవడం డిస్కవరీ. ఓకే, ఆ డిస్కవరీయే చేస్తున్నారు కానీ కంప్లీట్ ఇన్నోవేషన్స్, కంప్లీట్ ఇన్వెన్షన్ అంటే అసలు లేనిది, ఇప్పటి వరకు లేనిది కనిపెట్టడం. హ్యూమన్ రేస్ అనుకుంటుంది వీఆర్ ఇన్వెంటింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అని, బట్ ఐ ఫీల్ as you're discovering something which is existing already there after thousands of years and thinking you're great. No, ఇలానే హ్యూమన్ రేస్ టూ మచ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ మాట్లాడతావా, మహాభారతం ఇస్ ద థింగ్. సుప్రీం కోర్ట్ లీగల్ జడ్జ్మెంట్ ఇచ్చిందా వేరే వాళ్ళతో ఉన్న హస్బెండ్ ఏది, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మహాభారతం. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో చేద్దాం. అండ్ AI టెక్నాలజీ విత్ ఆడియో విజువల్, ఐమ్ విత్ ద ఈవెంట్స్ బ్యాక్గ్రౌండ్. సో ఈవెంట్స్ లో అంతా స్క్రీన్ లేకుండా జస్ట్ ఇట్లా గాల్లో వేస్తున్నారా, మయసభ ఇస్ అన్ ఎగ్జాంపుల్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ ద హిస్టరీ వేర్ వీ కెన్ యాక్చువల్లీ పుల్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్రెడీ దేర్. ఓకే, సో ఇప్పుడు ఆవిడ చెప్పింది మీరు తప్పే లేదు, ఆల్రెడీ చేస్తున్నారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా చేసింది కానీ, నయనతార గారు చేసింది కానీ, ఆల్ ది సెలబ్రిటీస్ ఏదైతే ఊంబ్ని మీరు తీసుకొని చేసే సర్వీస్ కానీ ఎవ్రీథింగ్, అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ, నీ ఎగ్స్ అన్ని ఆవిడ ఎగ్స్ అన్ని ఫ్రీజ్ చేసి ఒకేసారి పిల్లల్ని కుండల్లో పెట్టి కన్నారు. ఇట్స్ అన్ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ విత్ టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ టు ప్రొడ్యూస్ ద కైండ్ ఆఫ్ హౌ మెనీ మెన్ అండ్ 1 విమెన్. వాళ్ళకి నచ్చినట్టు కౌంట్ కూడా వేసుకున్నారు. మరి వీళ్ళు ట్రోలర్స్ ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకి తెలియదు కదా. పురాణాలు అందుకే చదవాలి, మన హిస్టరీ చదవాలి, మన ఇతిహాసాలు చదవాలి. ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్. వీఆర్ ఫ్రమ్ ద కల్చర్ ఆఫ్ మల్టిపుల్ గాడ్స్ అండ్ మల్టిపుల్ స్టేట్స్ ఉన్న నేషన్. అబ్బా, ఊరందరిది మనకెందుకు, యూనిటీ అండ్ డివర్సిటీ, ఇంత అద్భుతాలు ఇక్కడే ఉన్నాయి. ఇది చదువుకోండి బిఫోర్ యూ టాక్ ఎనీథింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.